హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీకోసం ఒక మంచి డ్రామా సిరీస్ని తీసుకొచ్చాను. అన్క్లౌడెడ్ సోల్ ఫ్యాంటసీ మూవీ. మీకు షైన్ ఆన్ మీ విని బోర్ కొట్టిందా? సో అన్క్లౌడెడ్ సోల్ వింటే అస్సలు బోరే కొట్టదు. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వితౌట్ వేస్టింగ్ టైం మనం స్టోరీ వినేద్దాం. ఈ స్టోరీ స్టార్ట్ అవ్వగానే బ్యాక్గ్రౌండ్ లో గూస్ బంప్స్ తెప్పించే వాయిస్ ఓవర్ తో స్టార్ట్ అవుతుంది. ఇది ఈ రోజు మొదలైన కథ కాదు, ఇది ఇప్పుడు జరుగుతున్న విషయం కూడా కాదు ఫ్రెండ్స్. ఈ స్టోరీ యుగ యుగాలుగా కాలంతో పాటే ట్రావెల్ చేస్తున్న ఒక ఎటర్నల్ మిస్టరీ. ఈ ప్రపంచంలో ఒక సీక్రెట్ ప్లేస్ ఉంది. ఎక్కడంటే స్కై ఇంకా ఓషన్ కలిసే హారిజన్ దగ్గర. దాన్నే సెలెస్టియల్ మౌంటైన్ అంటారు. అక్కడ గ్రావిటీ లేదు, లాజిక్ లేదు, అదొక డిఫరెంట్ ప్రపంచం. ఆ మౌంటైన్ లోనే యూలి అనే ఒక మ్యాజికల్ స్ప్రింగ్ ఉంది. దీని పవర్ ఏంటంటే ఆ వాటర్ మనుషులు తాగితే గనక డెత్ ఉండదు, పర్మనెంట్ గా ఇమ్మోర్టల్ గా అయిపోతారు, ఎప్పటికీ యంగ్ గా ఉండిపోతారు. అదే డీమన్స్ తాగితే మాత్రం వాళ్ళ పవర్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతుంది. 1000 ఏళ్ళు కష్టపడితే వచ్చే పవర్ ఆ వాటర్ తాగగానే ఇన్స్టాంట్ గా వచ్చేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే ఇది లిటరల్ గా ఒక చీట్ కోడ్ లాంటిది. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది ఫ్రెండ్స్. ఆ మౌంటైన్ ఒక ప్లేస్ లో స్టేబుల్ గా ఉండదు. తెగిన గాలిపటం లాగా సముద్రం మీద ర్యాండమ్ గా డ్రిఫ్ట్ అవుతూనే ఉంటుంది. దాన్ని ట్రాక్ చేయాలి అంటే కున్లూన్ మిర్రర్ అనే డివైస్ కంపల్సరీగా కావాల్సిందే. అందుకే మనుషులు డీమన్స్ దానికోసం పిచ్చి వాళ్ళలా హంట్ చేస్తున్నారు. ముఖ్యంగా థియాన్ షెంగ్ అనే కింగ్డమ్ వాళ్ళైతే ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు, కానీ రిజల్ట్ మాత్రం జీరో. కట్ చేస్తే సీన్ ఇప్పుడు థియాన్ షెంగ్ ప్యాలెస్ కి షిఫ్ట్ అవుతుంది. అక్కడ ఎంపరర్ గారు డీప్ స్లీప్ లో ఉన్నారు. ఆయనకి ఒక క్రేజీ డ్రీమ్ వస్తుంది. ఆ డ్రీమ్ లో ఆయన మౌంటైన్ ని క్రాక్ చేసినట్టు ఆ మ్యాజికల్ యూలి స్ప్రింగ్ ముందు నిలబడినట్టు కనిపిస్తుంది. ఆయన ఫీలింగ్ ఎలా ఉందంటే, అమ్మయ్యా లైఫ్ సెటిల్ అయిపోయిందిరా బాబు, ఫైనల్ గా దొరికేసింది అది, ఇక వరల్డ్ కి నేనే బాస్ అని గాలిలో తేలిపోతుంటాడు. కానీ ఆ హ్యాపీనెస్ ఎంతోసేపు ఉండదు ఫ్రెండ్స్. సడన్ గా ఒక బ్రైట్ లైట్ వచ్చేస్తుంది. అందులో నుంచి లేడీ డ్రీమ్ షాట్ గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తుంది. ఆమె ఫేస్ లో గ్లో చూసి రాజ్ గారు షాక్ అవుతారు. వెంటనే దండం పెట్టి థ్యాంక్స్ మాత, ఫైనల్ గా లొకేషన్ చూపించారు అని తెగ ఎక్సైట్ అయిపోతుంటాడు. కానీ అప్పుడే ఆ లేడీ ఆయన్ని ఆపుతూ ఒక సీరియస్ వార్నింగ్ ఇస్తుంది. ఆమె మాత్రం కూల్ గా, రాజా చిల్, అంత హైప్ అవ్వకు, నువ్వు చూస్తుంది రియల్ కాదు, ఇది జస్ట్ ఇల్యూషన్, నీ బ్రెయిన్ నీకు చూపిస్తున్న ఒక గ్రాఫిక్ సినిమా ఇది. నిజమైన స్ప్రింగ్ దొరకాలంటే ఆ కున్లూన్ మిర్రర్ గైడెన్స్ పక్కాగా ఉండాల్సిందే అని క్లారిటీ ఇచ్చేస్తుంది. అక్కడితో ఆగకుండా ఇంకో షాకింగ్ న్యూస్ చెప్తుంది. నువ్వెంత పవర్ఫుల్ రాజు అయినా సరే నీకు అసలు డేంజర్ ఆ డీమన్ కింగ్ హోంగేతోనే ఉందని ఒక బాంబు పేలుస్తుంది. ఇది వినగానే రాజుగారికి మైండ్ బ్లాక్ అవుతుంది. వాడిని మా తాతలు ఎప్పుడో ఫినిష్ చేసేశారు కదా అని షాక్ లో అడుగుతాడు. దానికి ఆమె సీరియస్ గా, లేదు రాజా, వాడు చావలేదు, జస్ట్ పవర్ సేవింగ్ మోడ్ లో నిద్రపోతున్నాడు. వాడు గనక ఇప్పుడు వేకప్ అయ్యి నీకంటే ముందే ఆ వాటర్ తాగేస్తే ఇక ఈ వరల్డ్ సర్వర్ క్రాష్ అయినట్టే. వాడిని ఆపడం ఎవరి వల్ల కాదు అని చెప్పి ఆమె స్లోగా డిసపియర్ అయిపోతుంది. సడన్ గా సీన్ మొత్తం డార్క్ అయిపోతుంది. ఆ చీకటిలో నుంచి డీమన్ కింగ్ హోంగే వచ్చి రాజు వైపు సీరియస్ గా చూస్తూ, రేయ్ నువ్వు బ్రతకాలి అంటే నా డెడ్ బాడీని దాటుకుని వెళ్ళాలరా అని మాస్ వార్నింగ్ ఇస్తాడు. ఆ మాట వినగానే రాజు ఉలిక్కిపడి నిద్రలేస్తాడు. భయంతో బాడీ మొత్తం స్వెట్ అయిపోతుంది. ఊపిరి ఆడక గజగజ వణికిపోతుంటాడు. అప్పుడు గుర్తొస్తుంది తనకి సెక్యూరిటీ ఇవ్వాల్సిన ఫెయ్యూ గార్డ్స్ ఘోరంగా ఫెయిల్ అయ్యారని. అంతే కోపం కట్టలు తెంచుకుంటుంది. వెంటనే ఆ గార్డ్స్ అందరినీ అర్జెంట్ గా తన దగ్గరికి పిలిపిస్తాడు. రాజుగారు ఫుల్ ఫైర్ అయిపోతారు. రేయ్ అసలు ఈ డిపార్ట్మెంట్ పెట్టిందే దయాల్ని లేపేయమని, కానీ అవి డైరెక్ట్ గా నా బెడ్రూమ్ దాకా వచ్చేసాయిరా, మీరేం చేస్తున్నారా, హాయిగా బిర్యానీ తిని పడుకుంటున్నారా, ఇదేనా మీ డ్యూటీ అని లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తారు. ఆ దెబ్బకి అక్కడ ఉన్న కమాండర్ గజగజ వణికిపోతూ, తప్పు నాదే ప్రభు, క్షమించండి అని కాళ్ళ మీద పడిపోతాడు. కానీ లాభం లేదు కదా, వాడిని అక్కడి నుంచి లాక్కెళ్ళిపోతారు. సరిగ్గా అప్పుడే మన హీరో బింగ్జూని చూపిస్తారు. ఫేస్ లో ఫుల్ సీరియస్నెస్, కళ్ళల్లో ఒక షార్ప్ పవర్. అతన్ని చూడగానే రాజుగారు ఫిక్స్ అయిపోతారు. ఇక నుంచి ఈ ఫెయ్యూ గార్డ్స్ బాధ్యత నీదే, నిన్ను అఫీషియల్ గా డీమన్ స్లేయర్ గా అనౌన్స్ చేస్తున్నానని చెప్తూ తన దగ్గర ఉన్న ఒక పవర్ఫుల్ గోల్డెన్ టోకెన్ ని హీరో చేతిలో పెడతాడు. ఈ టోకెన్ నీ చేతిలో ఉంటే ఈ కింగ్డమ్ లో ఏ ఆఫీసర్ అయినా సరే నీ మాట వినాల్సిందే. వెళ్ళు, ఆ డీమన్స్ ఎక్కడ దొరికినా సరే వేసేయ్ అని రాజుగారు ఒక పవర్ఫుల్ ఆర్డర్ పాస్ చేస్తారు. హీరో ఆ టోకెన్ తీసుకోగానే బ్యాక్గ్రౌండ్ లో సస్పెన్స్ బీజిఎం స్టార్ట్ అవుతుంది. నేను చూసుకుంటా అనే కాన్ఫిడెన్స్ అతని కళ్ళల్లో క్లియర్ గా కనిపిస్తుంది. కట్ చేస్తే సీన్ పింగ్ జియాంగ్ అనే ఊరికి షిఫ్ట్ అవుతుంది. టైం నైట్ 9, అది కర్ఫ్యూ టైం కావడంతో ఊరు మొత్తం డెడ్ సైలెన్స్ లో ఉంది. జనమంతా భయంతో తలుపులు కిటికీలు లాక్ చేసుకుని లోపల దాక్కుంటారు.
సీన్ కట్ చేస్తే ఒక ఇంట్లో చిన్న పిల్లాడు బయటికి వెళ్తానని మారం చేస్తుంటాడు. వాళ్ళ అమ్మేమో భయపడుతూ వద్దు నాన్న, బయట దయ్యాలు తిరుగుతున్నాయి, నిన్ను పట్టుకు తినేస్తాయి, సైలెంట్ గా పడుకో అని వార్నింగ్ ఇస్తుంది. ఆ పిల్లాడు క్యూట్ గా మమ్మీ నువ్వు చెప్పే దయ్యాలు ఇలా ఉంటాయా అని కిటికీ వైపు చూపిస్తాడు. అంతే, బయట నిజంగానే దయ్యం దయ్యం అని పబ్లిక్ అరుపులు వినిపిస్తాయి. అటువైపు తిరిగి చూస్తే ఒక భారీ సైజ్ బేర్ డీమన్ ఆ ఊరి మీద పడింది. అది అరుస్తుంటే ఆ సౌండ్ కి ఊరంతా దద్దరిల్లిపోతుంది. జనమంతా ప్యానిక్ అయ్యి పరుగులు తీస్తుంటారు. సరిగ్గా అప్పుడే మన హీరోయిన్ షియావో యావో గ్రాండ్ ఎంట్రీ ఇస్తుంది. చేతిలో కత్తి, ఫేస్ లో ఫుల్ కాన్ఫిడెన్స్. ఎవరు భయపడకండి, దాన్ని నేను హ్యాండిల్ చేస్తాను, నేను ప్రొఫెషనల్ డీమన్ హంటర్ ని అని గట్టిగా బిల్డప్ ఇస్తూ ఆ దయ్యం వెనకాల పడుతుంది. అది చూసి జనాలకి కొంచెం ధైర్యం వచ్చి ఆమెని ఫాలో అవుతారు. హీరోయిన్ దాన్ని తరుముకుంటూ గేట్ దాకా వెళ్తుంది. కానీ అక్కడ గేట్ క్లోజ్ చేసి ఉంటుంది. హే, నేను జీవి మౌంటైన్ నుంచి వచ్చాను, ఫాస్ట్ గా గేట్ తీయండి, దాన్ని చంపేయాలి అని హీరోయిన్ సీరియస్ గా అరుస్తుంది. కానీ అక్కడ గార్డ్స్ మాత్రం రూల్స్ మాట్లాడతారు. సారీ మేడం, నైట్ టైం గేట్లు తీయకూడదు అని స్ట్రిక్ట్ రూల్ ఉంది, మేం చేయలేం, పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయని చేతులెత్తేస్తారు. అప్పుడు మన హీరోయిన్ ఒక చిన్న రివర్స్ సైకాలజీ ప్లే చేస్తుంది. సరే మీ ఇష్టం, నేనేం ఫోర్స్ చేయను, కానీ చూశారు కదా ఆ డీమన్ ఎంత వైల్డ్ గా ఉందో, ఇప్పుడు గేట్ తీయకపోతే నేను ఇక నుంచి వెళ్ళిపోతాను, అప్పుడు మళ్ళీ అది వెనక్కి వచ్చేసి మిమ్మల్ని అందరినీ చంపేస్తుంది, మీ చావుకి మీరే బాధ్యులు, నాకు సంబంధం లేదు అని కూల్ గా చెప్పేస్తుంది. ఆ మాట వినగానే పబ్లిక్ కి ఫ్యూజులు ఎగిరిపోతాయి. అమ్మో వద్దు తల్లి, నువ్వు వెళ్ళిపోతే మేమైపోతాం, ప్లీజ్ ఇక్కడే ఉండి మమ్మల్ని సేవ్ చేయని బ్రతిమిలాడుకుంటారు. ఇంతలో ఆ డీమన్ పారిపోతుంది. వెంటనే ఆ విలేజ్ హెడ్ ఎంట్రీ ఇచ్చి, మేడం మీరు గ్రేట్, మా ఊరిని కాపాడారు, మా ఇంటికి రాండి, మీకు గ్రాండ్ ఫెస్ట్ ఏర్పాటు చేస్తామని పిలుస్తాడు. కానీ మన హీరోయిన్ మాత్రం అక్కడ ఒక రేంజ్ లో బిల్డప్ ఇస్తుంది. నో సార్, నేను ఇక్కడికి చిల్లవ్వడానికి, బిర్యానీలు తినడానికి రాలేదు, నా లైఫ్ గోల్ ఒక్కటే, పబ్లిక్ ని ప్రొటెక్ట్ చేయడం అని ఒక భారీ డైలాగ్ వేస్తుంది. అయితే వెంటనే అసలు మ్యాటర్ బయట పెడుతుంది. జేబులో నుంచి కొన్ని తాయెత్తులు తీసి ఒక కన్నింగ్ బిజినెస్ స్మైల్ ఇస్తుంది. ఇవి మా గురువు గారు స్పెషల్ గా హిమాలయాల నుంచి తెచ్చారు, ఇవి మీ డోర్స్ కి ఉంటే ఏ దయ్యం దరిదాపుల్లోకి కూడా రాదు, యాక్చువల్ గా ఇవి అమ్మకూడదు, కానీ మీ మీద అభిమానంతో జస్ట్ ఒక కాయిన్ కి ఒకటి ఇస్తానని సేల్స్ పిచ్ స్టార్ట్ చేస్తుంది. ఆమె ఆఫర్ ఇవ్వగానే జనాలు ఎగబడతారు. కానీ అక్కడే ఒక ట్విస్ట్, ఆ జనంలో ఆమె సెట్ చేసిన ఒక పెయిడ్ ఆర్టిస్ట్ గాడు ఉంటాడు. వాడు సడన్ గా హైప్ క్రియేట్ చేస్తాడు. హే నాకు కావాలి, నేను 10 కాయిన్స్ ఇస్తాను, కాదు కాదు 60 కాయిన్స్ ఇస్తాను అని రేటు పెంచేస్తాడు. పాపం ఆ అమాయకులైన జనం అది నిజమే అనుకుని ఎక్కడా స్టాక్ అయిపోతుందో అని ఫోమోలో పడిపోయి పోటీ పడి మరి కొంటారు. డబ్బుల వర్షం కురుస్తుంటే హీరోయిన్ మనసులో ప్లాన్ వర్కౌట్ అయింది రోయ్ అని పండగ చేసుకుంటుంది. ఇదంతా పక్కనే ఉన్న మన హీరో బింజు సైలెంట్ గా అబ్జర్వ్ చేస్తున్నాడు. వాడికి మ్యాటర్ మొత్తం అర్థం అయిపోయింది. ఇదంతా పక్కా స్కామ్ అని ఫిక్స్ అయిపోతాడు. మెల్లిగా ఆ క్రౌడ్ మధ్యలోకి వచ్చేసి హీరోయిన్ కళ్ళలోకి చూస్తూ ఒక సెటరికల్ స్మైల్ ఇస్తాడు. నమస్తే మేడం, నేను ఫెయుగాడ్ డీమన్ స్లేయర్ ని అని చెప్పి తన ఐడి కార్డ్ చూపిస్తాడు. వెంటనే పాయింట్ కి వచ్చేసి, ఇంతకి నువ్వు ఏ ఆశ్రమం నుంచి వచ్చావు, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని నిలదీస్తాడు. దానికి మన హీరోయిన్ ఏం చెప్పాలో తెలియక కొంచెం కంగారు పడుతూ, అదొక టాప్ సీక్రెట్, రూల్స్ ప్రకారం మా ఆశ్రమం పేరు బయటకి చెప్పకూడదు అని ఒక కవర్ డ్రైవ్ ఆడుతుంది. అప్పుడు బింగ్జు అసలు లాజిక్ బయటపడతాడు. హీరోయిన్ డ్రెస్ మీద ఉన్న వెంట్రుకని తీసి, చూడు పాప, కథరి చెప్పకు, ఇది ఫ్రెష్ గా ఊడిపోయిన వెంట్రుక కాదు, ఎప్పుడో ఎండిపోయిన డ్రై హెయిర్, దీనికి కనీసం బ్లడ్ మరక కూడా లేదు, దీన్ని బట్టి ఇది ఫేక్ అని క్లియర్ గా తెలుస్తుంది అని తన పరువు తీస్తాడు. అంతటితో ఆగకుండా నేల వైపు చూపిస్తూ, ఆ ఫుట్ ప్రింట్స్ చూడు, ఒక 200 కిలోల ఎలుగుబంటి రాక్షసుడు నడిస్తే నేల మీద గుంతలు పడాలి, కానీ ఇవి చూస్తే హార్డ్లీ ఒక 50 కిలోల మనిషి నడిచినట్టు లైట్ గా ఉన్నాయి, సో అక్కడ ఉంది రాక్షసుడు కాదు మనిషి అని పాయింట్ లాగేస్తాడు. అది వినగానే హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అవుతుంది. వీడు మామూలుడు కాదు, అడ్డంగా దొరికిపోయామని అర్థమైపోయి వెంటనే బింగ్జు దగ్గరికి వెళ్లి వాయిస్ తగ్గించి, సరే బాస్ కూల్ అవ్వు, ఇప్పుడు వచ్చిన డబ్బులు సగం సగం పంచుకుందామా, 50-50 డీల్ అని సెట్ చేయడానికి ట్రై చేస్తుంది. బింగ్జు అసలు రియాక్ట్ అవ్వడు. ఆ సైలెన్స్ చూసి ఆమెకి ఇంకా టెన్షన్ పెరిగిపోతుంది. పోనీ నీకు 60%, నాకు 40%, ఇదే లాస్ట్ ఆఫర్, ప్లీజ్ సెటిల్ చేసుకోవా అని బ్రతిమిలాడుతుంది. కానీ బింగ్జు మాత్రం ఫుల్ సీరియస్ గా, నాకు వాటాలు వద్దు, మొత్తం నాకే కావాలి అని షాక్ ఇస్తాడు. హీరోయిన్ ఆ షాక్ లో ఉండగానే బింగ్జు స్ట్రైట్ గా ఆ దయ్యం దాక్కున్న చోటికి వెళ్తాడు.
దాన్ని కాలర్ పట్టుకొని ఈడ్చుకొచ్చి అందరూ చూస్తుండగానే ఆ దయ్యం ముసుకుని లాగేస్తాడు. అసలు మ్యాటర్ ఏంటంటే కూతురు బయట హీరోయిన్ లా బిల్డప్ ఇస్తుంటే తండ్రి లోపల దయ్యం గెటప్ వేసి జనాన్ని భయపెడుతున్నాడు. సింపుల్ గా చెప్పాలి అంటే తండ్రి కూతుర్లు కలిసి ఫ్యామిలీ బిజినెస్ స్టార్ట్ చేసి పబ్లిక్ ని దోచుకుంటున్నారన్నమాట. బింగ్జు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి పదండిరా స్టేషన్ కి, మీ పని అక్కడ చెప్తానని కాలర్ పట్టుకొని తీసుకెళ్లి మెజిస్ట్రేట్ ముందు నిలబెడతాడు. పాపం హీరోయిన్ ఫేస్ మాడిపోతుంది. అక్కడ వాళ్ళ నాన్న షియావో డాడన్ ఎమోషనల్ అయిపోయి బోర్న ఏడుస్తూ నిజం చెప్పేస్తాడు. అయ్యా మెజిస్ట్రేట్ గారు, ప్లీజ్ నేను చెప్పేది వినండి. కొన్ని నెలల క్రితం మీ ఆఫీస్ నుంచే మాకు ఒక ఆర్డర్ వచ్చింది. డెడ్ లైన్ లోపు దయాల్ని పట్టుకోకపోతే హెవీ పనిష్మెంట్ తప్పదన్నారు. మాకేమో దయాల్ని పట్టడం రాదాయే, అందుకే గది లేక సర్వైవల్ కోసం ఆ ఎలుగుబంటి తోలు కప్పుకొని యాక్టింగ్ చేసాం తప్ప మేమెవరిని హార్మ్ చేయలేదు అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. అది వినగానే ఆ మెజిస్ట్రేట్ కి ఈగో హట్ అయి కోపం కట్టలు తెంచుకుంటుంది. ఏరరే దొంగ నాటకలాడుతూ నా కూతుర్ని భయపెడతారా, ఊర్లో జనాన్ని టెన్షన్ పెడతారా అని అరుస్తూ టేబుల్ ని గట్టిగా కొట్టి వెంటనే ఒక క్రూయల్ డెసిషన్ తీసుకుంటాడు. ఈ పిల్లని తీసుకెళ్లి జైల్లో వేసేయండి, రేపు ఉదయం శిక్ష అమలు చేయాల్సిందే, ఇక మిగతా వాళ్ళని చితక్ కొట్టండి అని ఆర్డర్ పాస్ చేస్తాడు. వాళ్ళ నాన్న గుండె పగిలిపోయి నా కూతురు అమాయకురాలు సార్, వదిలేయండి, కావాలంటే నన్ను లేపేయండి అని కాళ్ళ వెళ్ళ పడినా ఆ మెజిస్ట్రేట్ అస్సలు వినడు. అప్పుడు మన హీరోయిన్ షియావో యావోకి భయం పోయి ఎక్కడ లేని కోపం వస్తుంది. ఏరా ఆఫీసర్, నీకు బుర్రుందా అని గట్టిగా అరుస్తూ జనం దగ్గర తీసుకున్న డబ్బులన్నీ రిటర్న్ ఇచ్చేసాం కదరా, అయినా నా ప్రాణం ఎందుకు తీస్తున్నావు? నీకు దయాల్ని పట్టడం చేతకాక మాలాంటి అమాయకుల్ని చంపి క్రెడిట్ కొట్టేద్దాం అనుకుంటున్నావా? షేమ్ ఆన్ యూ అని గట్టిగా నిలదీస్తుంది. అక్కడితో ఆగకుండా పక్కనే స్టైల్ గా ఫోజ్ కొడుతున్న మన హీరో బింగ్స్ వైపు తిరుగుతుంది. నువ్వు కూడా అంతేనా? నీకు డీమన్ స్లేయర్ అని పెద్ద టైటిల్ ఉంది కానీ నువ్వు పీకేదేంటి? నన్ను చంపేస్తే ఈ ఊర్లో దయ్యాలు మాయమైపోతాయారా? చెప్పరా చెప్పు అని స్ట్రైట్ గా క్వశ్చన్ వేస్తుంది. ఆ మాట వినగానే హీరో బింజుకి మైండ్ లో లైట్ వెలుగుతుంది. ఆ పిల్ల చెప్పేది కూడా కరెక్టే కదా, వీళ్ళని చంపడం సొల్యూషన్ కాదు, అసలు మనం లేపేయాల్సింది మనుషులనేనా లేక నిజమైన దయ్యాలనా అని ఒక కొత్త డౌట్ అయితే రైజ్ చేస్తాడు. వెంటనే హీరో వాళ్ళ గార్డ్స్ స్పెషల్ కంపాస్ ని బయటకు తీస్తాడు. ఇది మామూలు దిక్సూచి కాదు, దయ్యాలని పట్టుకోవడానికి మేము వాడే స్పెషల్ డివైస్. దయ్యం గనక మనకి దగ్గరలో ఉన్నట్టయితే ఇందులో ఉన్న మ్యాజికల్ పూస గిర్రున తిరుగుతుంది అని చెప్తాడు. హీరో ఆ కంపాస్ పట్టుకొని స్లోగా హీరోయిన్ దగ్గరికి వెళ్ళగానే సడన్ గా ఆ పూస గిర్రున తిరుగుతూ హీరోయిన్ సైడ్ సిగ్నల్ చూపిస్తూ వైబ్రేట్ అవుతుంది. దానితో హీరోకి స్ట్రాంగ్ డౌట్ వచ్చేసి ఆమె కళ్ళలోకి చూస్తూ నిజం చెప్పు, అసలు నువ్వు ఎవరు? నా బ్లేడ్ రియాక్ట్ అవ్వట్లేదు కానీ కంపాస్ ఎందుకు ఊగుతుంది? నువ్వు మనిషివేనా లేక వేరే ఇంకేదైనానా అని గట్టిగా నిలదీస్తాడు. హీరోయిన్ ఇక తప్పించుకోలేమనుకొని ఒక భారీ బిస్కెట్ వేస్తుంది. సరే అయితే నిజం చెప్తా, నేను మనిషిని కాదు, ఒక 9 tailed ఫాక్స్ డీమోన్ని. నన్ను చంపేసి నీ క్రెడిట్ నువ్వు కొట్టేసేయని ఒక సీన్ క్రియేట్ చేస్తుంది. అది విని వాళ్ళ నాన్న భయంతో అయ్యా అబద్ధం సార్, తను మనిషి అని గట్టిగా అరుస్తాడు. కాకపోతే తన బ్లడ్ లో ఒక విచిత్రమైన స్మెల్ ఉంది, దానికి పాములు దయ్యాలు మ్యాగ్నెట్ లాగా అట్రాక్ట్ అవుతాయి, అందుకే ఆ దయ్యాల నుంచి తప్పించుకోవడానికి మేము ఇలా పారిపోతున్నాం తప్ప తను పక్కా మనిషే సార్ అని అసలు సీక్రెట్ రివీల్ చేస్తాడు. అది వినగానే బింగ్జు కళ్ళల్లో ఒక స్పార్క్ వస్తుంది. మైండ్ లో వెంటనే ఒక మాస్టర్ ప్లాన్ స్ట్రైక్ అవుతుంది. ఓహో, అంటే ఈ పిల్ల బ్లడ్ స్మెల్ కి ఆ డీమన్స్ అట్రాక్ట్ అవుతాయన్నమాట అని లాజిక్ పట్టుకుంటాడు. వెంటనే వాళ్ళకి ఒక డీల్ ఆఫర్ చేస్తాడు. అయితే ఒక పని చేద్దాం, ఈమెనే ఎరగా వాడి ఆ పెద్ద దయ్యాన్ని బయటికి లాగుతా, ఒకవేళ మన ప్లాన్ వర్కౌట్ అయ్యి ఆ దయ్యం దొరికితే మిమ్మల్ని అందరినీ ఫ్రీ చేసేస్తా అని మాటిస్తాడు. ఇక హీరోయిన్ కి వేరే ఆప్షన్ లేదు కదా, బ్రతకాలంటే ఈ రిస్క్ తీసుకోవాల్సిందే అని ఫిక్స్ అవుతుంది. సీన్ కట్ చేస్తే లొకేషన్ వింగ్ యువాన్ మౌంటైన్. టైం మిడ్ నైట్ దాటింది. అక్కడ పిన్ డ్రాప్ సైలెన్స్. మన హీరో బింగ్జు ఆమెని మౌంటైన్ మధ్యలో ఉన్న ఒక పవర్ఫుల్ మ్యాజికల్ ఫారెస్ట్ లోకి తీసుకెళ్తాడు. అతని ఫేస్ లో కొంచెం కూడా జాలి ఉండదు. సడన్ గా ఆమె చేతిని లాక్కొని ఒక ఘాటు పెడతాడు. తన బ్లడ్ డ్రాగ్స్ నేల మీద పడగానే ఆమెని అక్కడే వదిలేసి వాళ్ళ టీంతో సైడ్ అయిపోతాడు. ఇదే ఛాన్స్ అనుకుని హీరోయిన్ అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తుంది. కానీ ఆ రోజు అమావాస్య. ఈ టైంలో డీమోనిక్ ఎనర్జీ పీక్స్ లో ఉంటుంది. సడన్ గా సీన్ కూడా మారిపోతుంది. గాలి డైరెక్షన్ చేంజ్ అయ్యి టెంపరేచర్ ఒక్కసారిగా డ్రాప్ అవుతుంది. వాతావరణం అంతా ఫుల్ చిల్ గా మారిపోతుంది. ఆ భయంతో హీరోయిన్ గబగబా ఒక చెట్టు మీదకి ఎక్కుతుంది.
వెళ్తుంది. అక్కడ అనుకోకుండా ఒక ఎగ్ ని టచ్ చేస్తుంది. అంతే నేల దద్దరిల్లిపోతుంది. పువ్వులు కక్కుకుంటూ ఒక భారీ ఎనర్జీతో ఒక రాక్షసులు గ్రాండ్ ఎంట్రీ ఇస్తాడు. అది నార్మల్ డీమన్ అయితే కాదు, జూ జీవిన్ వంశానికి చెందిన పవర్ఫుల్ డ్రాగన్ డీమన్. అది రాగానే బింగ్జు టైం వేస్ట్ చేయకుండా అటాక్ అని తన గార్డ్స్ కి ఆర్డర్ వేస్తాడు. అందరూ దాని మీద విరుచుకు పడతారు. మన హీరో దానితో హెడ్ టు హెడ్ ఫైట్ కూడా స్టార్ట్ చేస్తాడు. హీరోయిన్ మాత్రం షాక్ లో అరుస్తుంది, ఆగండి ప్లీజ్ ఆగండి, అది ఎవరిని చంపడానికి రాలేదు, మీరు ఫస్ట్ అటాక్ చేశారు కాబట్టి అది వైల్డ్ అయింది అని చెప్తుంది. కానీ హీరో ఏమో అసలు వినడే, అది డీమన్ జనాల్ని చంపేస్తుంది అని గట్టిగా ఫిక్స్ అయిపోతాడు. ఇక లాభం లేదని హీరోయిన్ ఆ ఎగ్ ని తీసుకుని అక్కడి నుంచి పారిపోతుంది. యాక్చువల్ గా అక్కడ ఉన్న డీమన్ గాడు ఆ ఎగ్ ని తిందాం అనుకుంటాడు, కానీ తర్వాత మళ్ళీ బయటకు తీసేస్తాడు. అందుకే తను ఆ ఎగ్ ని తీసుకుని అక్కడి నుంచి జంప్ అయిపోదామని చూస్తుంది. వెంటనే హీరో తన అసిస్టెంట్ కి సైగ చేయడంతో వాడు తనని చేస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సడన్ గా ఆమెకి ఎదురుగా ఒక క్యూట్ పిల్లి వస్తుంది. అది వాళ్ళని అలాగే చూస్తూ మియావ్ మియావ్ అని 2 సార్లు అని ఒక్కసారిగా ఒక రాక్షసుడిలాగా ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. వాడు హీరోయిన్ దగ్గరికి వచ్చేసి ఎమోషనల్ గా నింగ్యాన్ నువ్వు మళ్ళీ వచ్చేసావా అని దగ్గరికి వెళ్తాడు. కానీ ఆమె దగ్గర నుంచి వస్తున్న దారుణమైన స్మెల్ కి గట్టిగా తుమ్ముతాడు. చీచి, మీ దగ్గర ఇంత బ్యాడ్ స్మెల్ వస్తుందేంటి, మా నింగియానికి ఇంత కంపు ఉండదు, నువ్వు నింగియానివి కాదు అని డిసప్పాయింట్ అవుతాడు. దానికి హీరోయిన్ అసలు తగ్గదు, నీ బాడీలో నుంచి నీ నోట్లో నుంచి ఫుల్ బ్యాడ్ స్మెల్ వస్తుంది, ముందు అది చూసుకోరా అని వాడి పరువు తీసేస్తుంది. వెంటనే ఆ క్యాట్ డీమన్ కి చాలా కోపం వచ్చేసి 100 ఏళ్ళు గడిచినా కూడా నా లార్డ్ ని వదలవా, నా లార్డ్ ని నాకు ఇచ్చేసే అని అరుస్తూ ఆమె వెంట పడతాడు. సరిగ్గా అప్పుడే మన హీరో బింగ్జు వచ్చి వాడితో ఫైట్ స్టార్ట్ చేస్తాడు. కానీ ఆ క్యాట్ డీమన్ మాత్రం హీరోని పట్టించుకోకుండా హీరోయిన్ వెంటే పడతాడు. పాపం హీరోయిన్ పారిపోతూ కొండ చివర ఇరుక్కుపోతుంది. ఇక పారిపోవడానికి అక్కడ దారి లేదు, డెడ్ ఎండ్. అప్పుడే సడన్ గా అక్కడ అట్మాస్ఫియర్ మొత్తం మారిపోతుంది. మూవీ స్టార్టింగ్ లో కనిపించిన ఆ డ్రీమ్ షాట్ ఇమోర్టల్ మళ్ళీ గ్రాండ్ ఎంట్రీ ఇస్తుంది. అది చూసి అందరూ షాక్ అవుతారు. ఆమె వెంటనే ఏదో మాయ చేసి అందరినీ ఫ్రీజ్ చేసి సైలెంట్ గా ఉంచేస్తుంది. హీరోయిన్ ని కూడా కంట్రోల్ చేస్తూ తన దగ్గర ఉన్న ఎగ్ ని లాక్కోవాలని చూస్తుంది. వెంటనే పిల్లిగాడు అరుస్తూ జాగ్రత్త, ఆమె దేవత కాదు, ఒక ఫాలెన్ ఇమోర్టల్, నువ్వు ఆమె మాయలో పడకు, ఆ ఎగ్ ఇవ్వకు అని వార్నింగ్ ఇస్తాడు. దాంతో హీరోయిన్ ఆ ఎగ్ ని గట్టిగా పట్టుకుంటుంది. దానితో ఆ ఫాలెన్ ఇమోర్టల్ కి కోపం వచ్చేసి తన పవర్ తో హీరోయిన్ ని కొండపై నుంచి కిందికి తోసిస్తుంది. హీరోయిన్ లోయలో పడిపోతూ ఉంటే ఆమె చేతికి ఉన్న బ్లడ్ జారిపోయి ఆ ఎగ్ మీద పడుతుంది. అంతే సడన్ గా ఒక పెద్ద ఫ్లాష్. ఆ వెలుతురులో నుంచి మన మోనర్క్ ఫాల్ డీమన్స్ లార్జ్ హోంగే 100 ఏళ్ల తర్వాత నిద్రలేస్తాడు. ఫ్రెండ్స్, చూడ్డానికి మామూలుగా ఉండదు, ఈ సీన్ చాలా బాగుంటుంది. అలాగే మన మోనర్క్ ఫాల్ డీమన్స్ హీరో కూడా ఫుల్ హ్యాండ్సమ్ గా పవర్ఫుల్ గా అదిరిపోయే లుక్ తో ఎంట్రీ ఇస్తాడు. అతను స్లోగా కళ్ళు తెరిచి చూడగానే ఎదురుగా మన హీరోయిన్ కనిపిస్తుంది. తనని చూడగానే పాత జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చి నింగ్యాన్ నువ్వు ఇంకా నన్ను వదలవా అని ఫుల్ ఎమోషనల్ అయిపోతాడు. వెంటనే తనని సేవ్ చేసి గాలిలో ఎత్తుకెళ్లిపోతాడు. ఏం జరిగిందో తెలియక హీరోయిన్ షాక్ లో ఉండిపోతుంది. ఇంకొక వైపు హీరో బింగ్జు గ్యాంగ్ తిరిగి ఆ ఊరికి వెళ్తారు. చాలా మంది సోల్జర్స్ కి దెబ్బలు తగిలాయి. అయినా ఆ డీమన్ మాత్రం దొరకలేదు. అప్పుడు అసిస్టెంట్ ఒక ఐడియా ఇస్తాడు. బాస్, ఆ ఫేయు టోకెన్ వాడి లోకల్ బ్యాకప్ ని పిలిపిద్దామా అని అడిగితే బింగ్జు మాత్రం క్లియర్ గా నో చెప్తాడు. ఆ లోకల్ గ్యాంగ్ మనుషుల్ని కొట్టగలరేమో కానీ డీమన్స్ తో పెట్టుకుంటే కుక్క చావు చేస్తారా, ఎందుకంటే వాడు ఆర్డినరీ డీమన్ కాదు. సో అనవసరంగా రిస్క్ వద్దురా, మనం వారిని వెతకడం ఆపేద్దాం, వాడే మన దగ్గరికి వచ్చేలా ఒక స్కెచ్ వేద్దామని డిసైడ్ అవుతాడు. ఇంకొక వైపు సీన్ డీమన్స్ వ్యాలీకి షిఫ్ట్ అవుతుంది. అసిస్టెంట్ గాడు లార్జ్ ని చూడగానే ఫుల్ ఎక్సైట్ అయిపోతాడు. వాడి ఆనందానికి అయితే లిమిట్స్ లేవు. ఫ్రెండ్స్, మై లార్డ్ ఫైనల్ గా వచ్చేసావా, నీ కోసం డే అండ్ నైట్ వెయిట్ చేస్తున్నా కదరా, ఒకసారి నన్ను చూడు అని తెగ ఎమోషనల్ అయిపోతాడు. కానీ మన లార్డ్ మాత్రం ఫుల్ చిల్ అవుతూ ఆ ఓవర్ యాక్షన్ ఆపేసేరా పిల్లిగా, నాకు నీ ఓల్డ్ రూపమే కావాలరా అని ఆర్డర్ వేస్తాడు. అసిస్టెంట్ ఏమో వద్దు లార్డ్, ఈ గెటప్ బాగుంది కదా అని చిన్న పిల్లాడిలా మారం చేస్తాడు. కానీ లార్డ్ సీరియస్ గా 3-2 అని కౌంటం స్టార్ట్ చేయగానే వాడు భయపడిపోయి వెంటనే పాత లుక్ లోకి మారిపోతాడు. అయితే అసిస్టెంట్ ఎవరో కాదు, ఇందాక మన హీరోయిన్ తో గొడవ పడ్డ ఆ పిల్లి రాక్షసుడే. అసలు ట్విస్ట్ ఏంటంటే
ఇంత పవర్ఫుల్ లార్డ్ని వేకప్ చేసింది ఎవరో తెలుసా? మన హీరోయిన్. ఆ విషయం తెలియగానే అతను వెంటనే తన దగ్గరికి వెళ్తాడు. పాపం హీరోయిన్ మాత్రం భయంతో వణికిపోతూ దగ్గరికి రావద్దు, నన్ను కిడ్నాప్ చేసి ఎందుకు తెచ్చారా, దగ్గరికి వస్తే నిన్ను తినేస్తా అని భయపెట్టాలని ట్రై చేస్తుంది. ఇది చూస్తుంటే మనకి పిల్లాడిని చూసి పులి భయపడ్డట్టుంది కదా ఫ్రెండ్స్. కానీ మన లార్డ్ మాత్రం చాలా సాఫ్ట్ గా కూల్ గా బిహేవ్ చేస్తాడు. ఆయన కూల్నెస్ చూసి హీరోయిన్ టోన్ మారుస్తుంది. నేను ఇక్కడికి కావాలని రాలేదు, నన్ను ఫోర్స్ చేసి తీసుకొచ్చేశారు ఎదవలు, ప్లీజ్ నన్ను వదిలేయండి అని రిక్వెస్ట్ చేసుకుంటుంది. ఇక డీమన్ కింగ్ హోంగే ఆమెని అలాగే చూస్తూ తన పాస్ట్ లైఫ్ జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతాడు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ పాత బంధాన్ని గుర్తు చేసుకుంటాడు. ఇక్కడే ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ రివీల్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ ఫ్లాష్ బ్యాక్ లో ఆమె ఒక మామూలు అమ్మాయి కాదు, ఒక ప్రిన్సెస్. హోంగిని సీరియస్ గా చూస్తూ, రాక్షసులు సొసైటీకి చీడపురుగులు, మిమ్మల్ని చంపడమే నా డ్యూటీ, ఇన్ని రోజులు నేను నీతో క్లోజ్ గా ఉంది జస్ట్ నీ మైండ్ ని డిస్టర్బ్ చేయడానికి అని షాకింగ్ నిజం చెప్పేస్తుంది. అంటే అప్పట్లో వాళ్ళిద్దరూ డీప్ లవ్ లో ఉండి ఉంటారు. కానీ అతను ఒక డీమన్, అందుకే సోల్జర్స్ అతన్ని బంధించి బాణాలతో షూట్ చేస్తారు. కానీ మనోడి డీమనిక్ పవర్స్ ముందు అవన్నీ వేస్ట్. కానీ సోల్జర్స్ అందరూ ప్రిన్సెస్, ఈ డీమన్ ని చంపగలిగేది నువ్వు మాత్రమే, కత్తి తీసుకో, అందరి కోసం వాడిని లేపేసేయ్ అని ఫోర్స్ చేస్తారు. ఆమె కత్తి పట్టుకోగానే హోంగే గుండె పగిలిపోతుంది. నా లైఫ్ లో నేను చేసిన అతిపెద్ద మిస్టేక్ నిన్ను కలవడమే అని ఒక ఎమోషనల్ డైలాగ్ వేస్తాడు. సో ఫ్రెండ్స్, ఎపిసోడ్ 1 ఇలా భారీ సస్పెన్స్ తో ఎండ్ అవుతుంది. నిజంగానే ఆ ప్రిన్సెస్ ఆ డీమన్ ని లేపేసిందా? ఇక వాళ్ళ మధ్య ఉన్న ఆ పాస్ట్ లవ్ ఆగిపోయిందా? ఈ ట్విస్ట్ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. వీళ్ళ లవ్ అండ్ హేట్ జర్నీ ఎలా ఉండబోతుందో తెలియాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ అస్సలు మిస్ అవ్వకండి కదా. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. వీడియో నచ్చితే లైక్ కొట్టేసేయండి. అలాగే హైప్ ఏదో ఇచ్చేసి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయొచ్చు కదా.